హైదరాబాద్ పాత బస్తీలో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. రాత్రి ఓ బైక్ ని వెనక నుంచి వేగంగా ఢీకొట్టిన లారీ డ్రైవర్ కిలోమీటర్ల దూరం అలాగే ఈడ్చుకు వెళ్లాడు. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బైక్ రైడర్ లారీ డోర్ పట్టుకొని వేలాడాడు. అయినా లారీ డ్రైవర్ కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. లారీ ఆపకుండా వేగంగా 2 కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లాడు. అంతసేపు లారీ బానెట్ పైనే అతను వేలాడుతూ వెళ్లాడు. లారీ బానెట్ పైనే నిలబడి ఆ లారీని ఆపాలంటూ ఆ బాధితుడు ఆర్తనాదాలు చేస్తున్నాడు. అయినా కానీ ఆ లారీ డ్రైవర్ ఏమాత్రం వినిపించుకోకుండా దాదాపు 2 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత అడ్డుగా మరో వాహనం రావడంతో డ్రైవర్ లారీ నాపాడు. ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని 2 కిలోమీటర్లు బానెట్ పైనే నిలబడి ప్రాణాల్ని కాపాడుకున్నాడు ఆ బైక్ డ్రైవర్. మరో కారు డ్రైవర్ లారీ వెనకాలుండి ఇదంతా రికార్డ్ చేశాడు. ప్రెజెంట్ ఈ వీడియో ఆధారంగా పోలీసులు లారీ డ్రైవర్ ని పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన హైదరాబాద్ పాత బస్తీలో చోటు చేసుకుంది. హైదరాబాద్ పాత బస్తీలో ఓ లారీ బీభత్సాన్ని మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. రాత్రి ఓ బైక్ ని వెనక నుంచి వేగంగా లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్ కిలోమీటర్ల దూరం అలాగే ఈడ్చుకెళ్లాడు. సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, మనం సీసీ విజువల్స్ ని చూస్తున్నాం. తోటి ప్రయాణికుడు తీసిన విజువల్స్ ని మనం ఇప్పటి వరకు చూసాం. పోలీసులు కేసు ఫైల్ చేశారా? లారీ డ్రైవర్ పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఎందుకంటే దాదాపు 2 కిలోమీటర్లు అలా బైక్ ని ఈడ్చుకెళ్లాడు. లారీని ఆపాలంటూ కూడా ఆ ప్రయాణికుడు ఆర్తనాదాలు చేసిన కానీ కనీసం పట్టించుకోలేదు. పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అని చెప్పవచ్చు. ముందు వెళ్తున్నటువంటి బైక్ ను ఢీకొట్టడంతో అక్కడ డ్రైవర్ వెంటనే లారీ మీద ఎక్కడం, ఆ బండి లారీ కిందనే పడిపోవడం, అంతే లారీ ఆపకుండా ఆ బైక్ ని దాదాపు 2 కిలోమీటర్ల మేరకు వెళ్ళిపోయినది. ఆపాలని డ్రైవర్ బైక్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఎంతగానో ఆర్తనాదాలు పెట్టినప్పుడు కూడా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో, అంటే ఆపకుండా నిర్లక్ష్యంతో ఆ లారీని అలానే ముందుకు తీసుకెళ్లాలని జరిపి 2 కిలోమీటర్ల మేరకు ఆపకుండా వెళ్ళిపోవడంతో ఆ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ బైక్ డ్రైవరు ఆర్తనాదాలు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా కూడా పక్కన వెళ్తున్నటువంటి కార్ డ్రైవరు షూట్ చేయడంతో ఇదంతా ఉదంతము వెళ్ళలోకి రావడంతో ప్రస్తుతము ఆ వీడియో ఆధారంగా లారీ డ్రైవర్ ని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతము లారీనితో పాటు లారీ డ్రైవర్ ని కూడా అరెస్ట్ చేసి లారీని మాత్రం సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతము కేసు నమోదు చేసుకుని పోలీసులు మాత్రం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రకంగా లారీ డ్రైవర్ వ్యవహరించడం పట్ల పలువురు నెటిజన్ మాత్రం తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. సుమా, సునీల్, బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి దాదాపు 2 కిలోమీటర్లు ఆర్తనాదాలు చేస్తూ వెళ్ళాడు అంటే అతనికి ఏమైనా గాయాలయ్యాయా? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? ప్రస్తుతం అయితే అతనికి మాత్రం ఎలాంటి గాయాలు కూడా కాలేదు. అతను లారీని పట్టుకొని లారీకి బంపర్ మీద వెళ్ళిపోయిన నేపథ్యంలో అతనికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం బైక్ మాత్రము పూర్తిగా వాడడానికి వీలు లేకుండా తయారైంది. కానీ ఇంత దానికి పాల్పడినటువంటి లారీ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రస్తుతం అయితే అటు డ్రైవర్ మాత్రం డిమాండ్ చేస్తున్నారు. సునీల్, అంటే లారీ డ్రైవర్ ఏ ప్రాంతానికి చెందినవాడు? ఇలా చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే ఓవైపు ఆర్తనాదాలు చేస్తున్నాడు, లారీని ఆపాలి, బైక్ ఇరుక్కుపోయింది అంటూ కూడా చేస్తున్నా కానీ అదే స్పీడ్ ని కంటిన్యూ చేశాడు లారీ డ్రైవర్. మనం చూస్తున్నాం దానికి సంబంధించిన విజువల్స్ ని. అంటే విచారణ చేశారా? ప్రాథమికంగా లారీ డ్రైవర్ ఏం చెప్తున్నాడు దీనికి సంబంధించి? ప్రస్తుతం పక్కనే ఉన్నటువంటి కార్ డ్రైవర్ చేసిన వీడియో ఆధారంగా లారీని మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు గుర్తించారు. ఆ లారీని సీజ్ చేసి ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ తరలించారు. లారీ డ్రైవర్ ను కూడా గుర్తించి అభివృద్ధిస్తున్నది కూడా సమాచారం తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క లారీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. సుమా, సునీల్, అంటే హైదరాబాద్ లో ఏ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన? మనం చూస్తున్నాం విజువల్స్ ని చూడొచ్చు. దాదాపు 2 కిలోమీటర్ల పాటు అలా ఆ లారీ డ్రైవర్ ఆ బైక్ ని ఇచ్చుకెళ్లాడు. లారీ బానెట్ పైన నిలబడి
బైక్ డ్రైవర్ ఆర్తనాదాలు చేస్తూ లారీని ఆపాలంటే ఎంత ప్రాధేయపడినా కూడా కనీసం మానవత్వం లేకుండా అలానే తీసుకువెళ్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మరో తోటి ప్రయాణికుడు ఈ విజువల్స్ ని రికార్డ్ చేశారు. ప్రెజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీనికి సంబంధించి పోలీసులు కేసు ఫైల్ చేసి లారీని సీజ్ చేయడం జరిగింది. ఇలా పాల్పడిన లారీ డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మనం ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది.